మీ మనసు ఏదోలా ఉంది అంటే నాకు చాలా కంగారు అనిపించింది నాన్న. మీ ఆరోగ్యం బానే ఉంది కదా? నా ఆరోగ్యం గురించి నువ్వేం భయపడకమ్మా. నాకేం కాదు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాను. ఏంటి నాన్న అది? నేను చెప్పే విషయాలు వింటే కలలాగా అనిపించవచ్చు, నీకు నమ్మకం కలగకపోవచ్చు. కానీ నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలమ్మా. వాటిని నువ్వు నమ్మే తీరాలి. నాన్న, మీ ప్రాణం పోయినా అబద్ధం చెప్పరు అని నేను బలంగా నమ్ముతాను నాన్న. మీరు చెప్పే ప్రతి అక్షరం సత్యం అని మనస్ఫూర్తిగా నమ్ముతాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నువ్వు ఎవరి కూతురువో తెలుసా అమ్మా? కొత్తగా అడుగుతున్నారేంటి నాన్న? నేను మీ బిడ్డనే కదా? కాదమ్మా. నువ్వు నా కూతురువి కాదమ్మా, ఆ లీలాకృష్ణ కూతురువి. నాన్న, మీరేం చెప్తున్నారో నాకు వినపడట్లేదు నాన్న. ఆ సౌండ్కి నువ్వు అమ్మా తెప్పో. నా కూతురువి కాదమ్మా, లీలాకృష్ణ కూతురువి, రామయ్య గారి మనవరాలివి. నాన్న, మీరు రామయ్య అంటున్నారు, నీలకృష్ణ అంటున్నారు తప్ప మిగతా విషయాలు ఏమీ నాకు వినపడట్లేదు నాన్న. ఏ మిక్సీ ఆన్ చేసి మంచి పని చేశాం. ఈ మిక్సీ సౌండ్ కి వాళ్ళ నాన్న ఏం చెప్తున్నాడో దానికి ఒక్క ముక్క వినపడ్డం లేదు. అవునమ్మా, మిక్సీ పచ్చడి చేయడానికే అనుకున్నా. ఇలా రహస్యాలు వినకుండా ఆపడానికి పనికొస్తుందని ఇప్పుడే తెలిసింది. నువ్వు నా కూతురువి కాదమ్మా, ఆ లీలాకృష్ణ కూతురువి, రామయ్య గారి మనవరాలివి. లీలాకృష్ణ మొదటి భార్యే నీ తల్లి. నాన్న, ఆ మిక్సీ సౌండ్ కి నాకేం వినపడట్లేదు నాన్న. సత్య, మిక్సీ ఆపు. మనం ఆపంగా. సత్య, చెప్పేది నీకే, ఆ మిక్సీ ఆపు. సత్య, చెప్పేది నీకే, ఆ మిక్సీ ఆపు. అమ్మ మైథిలి, నువ్వెందుకు లేవే? నువ్వు మాతో రావడం మీ అత్త వాళ్ళు చూశారనుకో, కొంపలు అంటుకుంటాయే. ముందు నువ్వు ఇంటికెళ్ళు. అమ్మా, అది కాదమ్మా. నా ప్రాణం ఏం పోదులేవే. మాతో పాటు రావడం చూస్తే నీ కాపురం పోతుంది. ముందు నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. అలాగే అమ్మమ్మ. అమ్మ, జాగ్రత్త. ఏదైనా ఉంటే కాల్ చేయండి. జాగ్రత్త. అమ్మా, అల్లుడు గారు వెళ్ళిపోయారా? లేదమ్మా, వెనకే ఉన్నారు. అయ్యో అమ్మయ్యా, అల్లుడు గారు నిజం చెప్పకుండా ఈ రోజు వరకు ఆపగలిగాం. ఇక మీదట ఎలా ఆపుతామో ఏంటో. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకమ్మా. నా కంటల్లో ప్రాణం ఉండగా మైథిలికి నిజం తెలియనివ్వను, ఆయన నోటితో చెప్పనివ్వను. అబ్బే, అబ్బే. రామ్మా. అవును త్రిష, నా కొడుకు నా చెయ్యి దాటిపోకుండా ఉండాలి అన్నా, ఎప్పటికైనా నువ్వే నా ఇంటి కోడలు కావాలన్నా ఈ శోభనం ఆగి తీరాలి. కానీ ఆపడానికి దారి దొరకట్లేదు. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఫస్ట్ నైట్ ఆపటానికి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉందండి. ఏంటది? అది ఈ ఇంట్లో ఎవరో ఒకరి కాలు చెయ్యో విరిగింది అనుకోండి, వాళ్ళు హాస్పిటల్ పాలు అయ్యారే అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫస్ట్ నైట్ ప్రోగ్రామ్ ఆగిపోతుంది కదా. అంటే నా కాలు చెయ్యో విరగొట్టుకోమంటావా? చచా, లేదండి. మీరు ఏమీ అనుకోకపోతే మీ అత్తయ్య గారికి కాలు చెయ్యో విరగొట్టేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ అండి. ప్లాన్ అదిరిపోయింది త్రిష. మా అత్తగారికి కాలో చెయ్యో విరిగినా దేశానికొచ్చిన నష్టమేం లేదు.
ఈ ఇంటికొచ్చే కష్టం అంతకంటే లేదు. అయినా ఆవిడ తిరుగుతూ మాత్రం ఏం చేస్తారు? అందర్నీ తిట్టడం తప్ప. అంటే వెంటనే విరగొట్టిద్దామంటారా? ఇంకా ఆలస్యం దేనికి? ప్లాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి. ఆ, ఓకే ఆంటీ. మనమేం చేయబోతున్నామంటే ఆచ్! శుభవాని గదిలోకి వెళ్తున్నప్పుడే తుమ్మేవేంటి? తుమ్ము చెప్పినాది కదా బామ్మగారు. చెప్పి రాకపోతే పక్కకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడే ఉండి తుమ్మాలా? పర్వాలేదమ్మా అమ్మగారు, అది అనుకోకుండా వచ్చిన తుమ్ము కాదులేండి. పాపం త్రిష అనుకుంటే వచ్చిన తుమ్ము కదా అత్తయ్య గారు. ఏవో మీ ఇద్దరికే తెలియాలి. అమ్మా, ఆ తుమ్ముల సంగతి నేను చూస్తాను. ముహూర్తానికి సమయం అవుతుంది, నువ్వు వెళ్ళమ్మా. ఆంటీ మైథిలి ఉత్తమ్ని కలవకుండా ఆపడానికి దుష్టశక్తులన్నీ కలిసి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ దేవుడు మాత్రం ఈ రోజుతో ఇద్దరిని ఒక్కటి చేస్తున్నాడు. ఆ వదినా, త్వరలో మనవణ్ణో మనవరాలను ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. సరే సరే, మనం వెళ్దాం పదండి. ఉమ్.